హాయ్ గాయ్స్, మాటేడులోని పురాతన కాలం నాటి గుడి ఇది. ఈ గుడికి 2 ద్వారాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇటు, ఒకటి అటు సైడు. ఈ గుడి కాకతీయుల కాలం నాటి గుడి. దాదాపు 900 ఏళ్ల గుడి ఇది. దీనికి చాలా చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళగానే ఇంటిలోనే 2 మండపాలు అయితే ఉంటాయి. ఒకటి ఎడమ సైడు, ఇంకోటి కుడివైపు ఉంటుంది. ఈ మండపం 20వ శతాబ్దానికి చెందిన కాలం నాటిది. పాపయ్య అనే భక్తుడు శివలింగానికి శరణు కోరుతూ మొక్కుబడిగా కట్టించారు. ఇక్కడ సంస్కృత భాషలో రాసి ఉంది కదా, మొదటి 3 లైన్లు పరమశివుని రూపమైన శ్రీ సంగలింగేశ్వర స్వామిని సూచిస్తున్నాయి. హనుమాన్ గుడి 1973లో శివరాత్రి గురువయ్య స్థాపించడం జరిగింది. ఆ కాలంలో కూడా ఈ గుడిని వాస్తు ప్రకారం ఎంత చక్కగా నిర్మించారో. కాకతీయుల కాలం నాటి నుంచి ఈ గుడికి జంట ఆలయాలు అని పేరు. మల్లీశ్వరదేవ మరియు కేశవదేవ ఆలయాలు పక్కపక్కనే ఉంటాయి. ఇది కేశవదేవ ఆలయము. చూడండి గుడి ఎంత చక్కగా నిర్మించారో. ఆ కాలంలో కూడా ఎంత చక్కటి టెక్నాలజీ యూజ్ చేసి శిల్పకారులు ఎంత చక్కగా డిజైన్ చేశారో. శాసనాల ప్రకారం ఆలయాలను నిర్మించిన వారు మహాసామంతుడు వేమబోల బొడ్డమ్మ మల్లనాయకుడు. ఇతను కాకతీయ పోలరాజు సామంతుడిగా పనిచేశాడు. ఇది కేశవదేవ ఆలయం. ఇక్కడ గమనించినట్లయితే స్వామివారికి చేసిన అభిషేకం పాలు, పంచదార, నెయ్యి, నీరు పోవడానికి అప్పట్లో ఎలా చేశారో చూడండి లోపల నుండి. కేశవదేవ ఆలయం ముందున్న ఈ చారిత్రాత్మక రాయి సుమారు 900 సంవత్సరాల క్రితం నాటిది. సంస్కృతంలో లిఖించబడింది. ఇది మల్లీశ్వర దేవ ఆలయం అంటే శివయ్య. పైన చూడండి ఎంత చక్కగా నీట్గా చెక్కారో డిజైన్తో. నంది ముందు ఉన్న సర్కిల్ని రంగమండపం అంటారు. కాకతీయుల కాలంలో శివరాత్రి లాంటి పెద్ద పండుగలలో స్వామివారి ఎదుట నృత్యాలు చేస్తారు. గుప్త నిధులు బంగారాల కోసం నంది ముఖం పగలగొట్టారు. శివయ్య దేవాలయం చూడండి, ఆ దర్వాజా ఎంత బాగా చెక్కారో డిజైన్స్. ఇక్కడ పూజలు ఎక్కువగా చెయ్యరు అంట. శివాలయం ముందు మరో చారిత్రాత్మక రాతిని చూడండి. ఈ రాతి స్తంభం పైభాగాన శివుని రూపం, నంది మరియు శ్రీ లేదా ఓం, చందమామ గుర్తులు ఉన్నాయి. క్షేత్రపాలకుడు పూర్వం రాజుల గుడి కింద దాచిన నిధులను, దైవ శక్తిని రక్షించడానికి నాగరాజు ఇక్కడే కాపలాగా ఉంటాడట. కాకతీయుల కాలం నాటి ఆట వామన గుంతలు. ఇప్పుడు మనం ఆడుతున్నాం అదే ఆట. ఈ ఆలయ బాహ్య గోడలు నిర్మాణం, వాటిపై ఉన్న రాతి చెక్కడాల డిజైన్ పూర్తిగా కాకతీయ నిర్మాణం శైలిని పోలి ఉంటుంది. వేణుగోపాల స్వామి, మల్లీశ్వర ఆలయాలు ఒకేలాగా నిర్మించారు. బాగా గమనిస్తే 1000 స్తంభాల గుడి వరంగల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు షూటింగ్స్, సాంగ్స్ జరుగుతుంటాయి. నేను చేశాను. మీరు ఇక్కడ వినాయకుడిని చూసినట్లయితే పాము ఉంది కదా, అది వినాయకుడు కుడుములు ఎక్కువగా తిని వెళ్తుండగా కింద పడిపోతే తన బొజ్జ విరిగిపోకుండా ఉండడానికి ఎదురుగా వచ్చిన పాముని పట్టుకొని నడుముకు బెల్ట్ లాగా చుట్టుకుంటాడు. ఇక్కడ చూడండి నాగదేవత ఉంది. అప్పట్లో కోముటోళ్ళు, బాపనోళ్ళు పూజలు చేసేవారు అంట ఎక్కువగా. పురాతన కాలం నాటి హనుమాన్ గుడి ఇది. దాదాపు 900 ఏళ్ల నాటిది. చెట్లు పెరిగిపోయాయి. అత్యంత శక్తివంతమైన గుడి అంట. గుడి నిర్మించడానికి, మంచిగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేసేవారు అంట.